చంద్రబాబుకు సంబంధించి కేసులపై హైకోర్టు సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణలు జరిగాయి. చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానన్న చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని సిఐడి న్యాయవాదులు తెలిపారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చంద్రబాబు కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీహరి? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన వ్యవహారంలో అటు సుప్రీంకోర్టు నుంచి ఏసీబీ కోర్టు వరకు కూడా కేసులకు సంబంధించినటువంటి వాయిదాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో 2 కేసులకు సంబంధించి కూడా ఒకవైపేమో క్వాష్ పిటిషన్, అలానే ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించి, అలానే హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఇవాళ వాదనలు జరిగి దీన్ని కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి గురువారం నాటికి. అలానే ఏసీబీ కోర్టులో ఆటోమేటిక్గా ఏదైతే పీటీ వారెంట్ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాయిదా వేసినటువంటి నేపథ్యంలో దీన్ని కూడా ఆ రోజుని టేకప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికైతే మాత్రం ఇవాళ చూస్తే ఇటు హైకోర్టులో ఏదైతే గురువారం వరకు చంద్రబాబు నాయుడుకు ఊరట లభించినటువంటి పరిస్థితి స్వల్పంగా, అట్లనే బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఏదైతే శుక్రవారానికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో దీంట్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక స్కిల్ కేసులో క్వాష్ సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ లిఖితపూర్వకంగా వారికి సంబంధించినటువంటి వాదనలు కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి కూడా తీర్పు వెల్లడించబోతున్నారు. ఇవాళ అటు ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టుకు సంబంధించి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసుల విషయంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అటు ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవాళ ఏదైతే ఈ 2 దగ్గరలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఎలాంటి అప్డేట్ ఉంది, దీనికి సంబంధించి కూడా ఒకటి స్పష్టంగా వాయిదా వేసినటువంటి పరిస్థితి, పీటీ వారెంట్కి సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో కేసు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇవాళ ఈ 2పైన ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు రామారావు? శ్రీహరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఈరోజు హైకోర్టులోను, విజయవాడ ఏసీబీ కోర్టులోను, అటు సుప్రీంకోర్టులో కూడా కీలక విచారణ జరిగింది. విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే చంద్రబాబు తరపున, ఆయన కుటుంబ సభ్యుల తరపున ఈరోజు నిన్న పిటిషన్ వేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి బులెటిన్ ఎప్పటికప్పుడు విడుదల చేయటం లేదని, కుటుంబ సభ్యులు అడిగినా కూడా ఖాతరు చేయటం లేదు అని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఈరోజు దానికి సంబంధించి కేసు విచారణ టేకప్ చేసిన వెంటనే న్యాయమూర్తి సిఐడిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. అయితే నిన్న సాయంత్రం కూడా మేము చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి హెల్త్ బులెటిన్ ఇచ్చాము అని పేర్కొన్నారు. దీని మీద ఆర్గ్యుమెంట్స్ వింటారా లేకపోతే న్యాయమూర్తి ఏం చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు పిటిషన్ మరికొద్ది విచారణకు వచ్చిన తరుణంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కేసు విచారణను వాయిదా వేయాలి అని చెప్పి అభ్యర్థించారు. దీంతో ఈ కేసులో విచారణని వచ్చే గురువారాన్ని అంటే ఎల్లుండికి వాయిదా వేశారు. ఎల్లుండి దీనికి సంబంధించి పూర్తి స్థాయి వాదనలు వినే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్పై కూడా గత వారం జరిగిన విచారణ సందర్భంగా ఈ రోజు వరకు కూడా చంద్రబాబును అరెస్ట్ చేయబోము అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు సిఐడి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చారు. దీనికి చంద్రబాబు న్యాయవాదులు కూడా సమ్మతించారు. ఇదే సమయంలో వెంటనే ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఉండే అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ విజయవాడ సిఐడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిఐడి న్యాయవాదులు మొన్న
ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. మెమో ఫైల్ చేసిన వెంటనే న్యాయమూర్తి రేపు చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకువచ్చి ఏపీ ఫైబర్ నెట్ కేసులో తను ఇచ్చిన పీటీ వారెంట్కి సంబంధించి అనుమతించడంతో ఆయన తన ఎదుట హాజరు పెట్టాలని చెప్పి కోరారు న్యాయమూర్తి. అయితే ఈరోజు జరిగిన విచారణ మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్కు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాగా ధర్మాసనం ఈ వాదనలు క్వాష్ పిటిషన్పై వాదనలు జరుగుతున్న సందర్భంగా సీనియర్ న్యాయవాది చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే మధ్యలో జోక్యం చేసుకొని ఈ వాదనలు ఇలాగే కొనసాగితే ఈ వాదనలు పూర్తయిన అనంతరం నేను మళ్ళా వెంటనే ఫైబర్ నెట్ కేసులో వాదనలు వినిపించాల్సి ఉందని, అందువలన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాదనలు ముగిస్తే తాను ఆ వాదనలు వినిపిస్తాను అని చెప్పారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకొని ఈరోజు క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిస్తామని, సో ఇక చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై మాత్రం 18వ తేదీ 20వ తేదీకి విచారణ వాయిదా వేస్తాము అని కూడా పేర్కొన్నారు. అంటే వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా వేశారు. శుక్రవారం విచారణ జరుగుతుండటంతో అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే తాము గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ను అప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తాము అని కూడా సుప్రీం ధర్మాసనానికి సిఐడి తరపు న్యాయవాదులు హామీ ఇచ్చారు. ఆ అండర్టేకింగ్ను అక్కడ ఏసీబీ కోర్టుకు కూడా పంపాలి అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చి తన ఎదుట ఫిజికల్గా హాజరుపరచాలి అని చెప్పి న్యాయమూర్తి గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 20వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి సిఐడి మరికొద్దిసేపట్లో మెమో ఫైల్ చేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మెమో ఫైల్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత న్యాయమూర్తి దాని మీద ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. రేపైతే మాత్రం ఏపీ హైకోర్టులో చంద్రబాబు కేసుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ జరగబోతుంది. ఈ ముందస్తు బెయిల్పై విచారణ రేపు పూర్తి స్థాయిలో వాదనలు జరిగే అవకాశం ఉంది. రేపు ఏపీ ఫైబర్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులోనే దీనికి సంబంధించి వాదనలు జరిగే అవకాశం ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టులో మాత్రం చంద్రబాబుకు సంబంధించి హెల్త్ బులెటిన్కు సంబంధించి మాత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో గౌరవ న్యాయమూర్తి ఎటువంటి ఆదేశాలు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఆదేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పష్టంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే శుక్రవారం వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు హాజరు కావాలి ఫిజికల్గా అనే దానికి సంబంధించి మాత్రం రిలీఫ్ దొరికేటువంటి అవకాశమే ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి